ఆమ్దాని అప్పులు ఇంటి కిరాయిలు కరెంటు బిల్లు బడి ఫీజులు బట్టలు బండి పెట్రోలు కిరాణం సరుకులు కూరగాయలు చిల్లర ఖర్చులు నెలకిస్తులు ఇట్లా సగులం సదరాల్సి ఉంటది ఇంట్లకు నెల జీతం రాగానే దేని ఖర్చు దానికి పోతనే ఉంటది ఎవ్వలింటి ఖర్చులు వాళ్ళకే తెలిసి ఉంటాయి గాని దేశాన్ని నడిపిస్తానికి మొన్న పార్లమెంట్ల బడ్జెట్ పెడితే ఇయాల ఆంధ్రలో పెట్టిండ్రు మరి చూద్దాం పాండ్రి ఎట్లున్నదో ఆంధ్ర గవర్నమెంట్ పెట్టిన బడ్జెట్ ఎంతంటే 2,86,000 కోట్లు. ఇంకో 2 నెలలు అయితే అసెంబ్లీ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి నడమంత్రం బడ్జెట్ పెట్టిండు పైసల మంత్రి రాజేందర్ రెడ్డి సారు. వ్యవసాయానికే ఎక్కువ పైసలు ఖర్చు పెడుతున్నాం, 9 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, పెట్టుబడి సాయం చేస్తున్నాం, పంట బీమా అమలు చేస్తున్నాం అనుకొచ్చిండు. బీసీల కోసం 71,000 కోట్లు పెట్టిండ్రు. 20 కోట్లతోటి 4 ఓడరేవులు కడితే 75,000 మందికి పని దొరుకుతుందట. కొత్త మెడికల్ కాలేజీలు 10 పెడుతున్నామన్నాడు. ఈ 5 ఏళ్లల్లా ఎవరికి ఏం చేసింది, దేనికి ఎంత ఖర్చు పెట్టింది మొత్తం చెప్పిండు సారు. మా పార్టీని గెలిపిస్తే అది చేస్తాం ఇది చేస్తామని చంద్రబాబు సారు మీటింగ్లు పెడుతుండు కదా, ఈ హామీల మీద గిట్లన్నాడు సీఎం జగన్ సారు. మనం 70,000 కోట్లకు చాలా అంటే చాలా లాగుతా ఉంటే కూడా జరుగుతూ ఉంటే ఈయన 1,26,000 కోట్ల రూపాయల సంవత్సరానికి నేను చేసేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఇంతకు టీడీపీ ఎమ్మెల్యే లేరని చూస్తుండ్రా, రైతుల తిప్పలు పట్టించుకుంటలేరని స్పీకర్ కాడికి పోయి లొల్లి చేస్తుంటే బడ్జెట్ పెట్టుడు కంటే మోదాలే బయటికి పంపిండ్రు.